హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది పోయిన శనివారం చేసుకున్న వీడియో అండి. ఇది ఫుల్ వీడియోగా చేశానని చెప్పానండి మీకు షార్ట్ వీడియోలో. అలాగే ఫుల్ వీడియో కూడా ఇది బావుంటే మాత్రం మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. ఒక్క కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కొద్దిగా ఒంట్లో నలతగా ఉండి కూడా ఈ వీడియో చెప్పగలిగానండి. ఇది ప్రతిరోజు చెప్పాలి అనుకుంటున్నానండి. వాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను కుదరట్లేదండి. గొంతు సరిగ్గా వాయిస్ సరిగ్గా రాకుండా ఉంటే వీడియో కూడా మంచిగా చెప్పలేమండి. అందుకే ఈరోజు కొంచెం ఓపిక చేసుకొని చెప్తున్నానండి. స్వామివార్లని చక్కగా ఇలా అలంకరించుకున్నానండి. పూజా వస్తువులు అన్నీ క్లీన్ చేసిన వీడియోలన్నీ షార్ట్‌లో పెట్టేశానండి మీకు. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఈ హ్మ్, పిండి దీపాలు చేశాను చూడండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ క్లిప్ మిస్ అయిందో తెలీదండి. అది మాత్రం డిలీట్ అయిపోయింది నా చేతిలో. అలాగే నేను ఈ పిండి దీపాలు, చలిమిడి దీపాలు పెట్టానండి ఈసారి. ఆ చలిమిడి దీపాలు చేసి కొద్దిగా మనము ఎంత గుంట తక్కువ చేసుకుంటే అంత నెయ్యి పడుతుందండి. పెద్ద దీపం కనపడుతుంది గానీ, కొద్దిగా గుంట తక్కువగా చేశానండి. మనకి అలా కొంచెం కుంది తక్కువగా చేస్తే మనకి నెయ్యి కూడా తక్కువ పడుతుందండి. మీకు పెద్ద దీపాలుగా కనపడుతున్నాయి. అందులో ఒత్తులు అంటే నెయ్యి చాలా పడుతుంది కదా అని అనుకోవచ్చండి. నేతి దీపారాధన చాలా మంచిదండి. ఎంత చిన్నగా చేసుకొని అందులో మీరు నెయ్యి పోసుకొని 7 రంగుల ఒత్తులు పెట్టానండి. ఆ రంగుల ఒత్తులు పూజా స్టోర్‌లో దొరుకుతాయండి మీకు. తెచ్చుకొని ఇందులో 7 అందులో 7 ఒత్తులు పెట్టానండి. అలాగే లక్ష్మీ అమ్మవారి దీపం పెట్టుకున్నానండి. ప్రతి శనివారం కూడా నేను పిండి దీపారాధన చేసేటప్పుడు ఒక దీపం పెట్టుకుంటానండి. అలాగే 2 కూడా పెట్టుకుంటాను. ఇవి చలిమిడి దీపాలండి. బియ్యం నానబెట్టి చేశానండి. అలాగే చలిమిడి కూడా చేసుకున్నాను. కొంచెం బెల్లం, నెయ్యి ఎక్కువ వేసి చేసుకుంటానండి నేను. నాకు చలిమిడి అంటే చాలా ఇష్టమండి. కొద్దిగా తింటాను కాబట్టి దాన్ని కూడా మంచిగా చేసుకొని స్వామివారి దగ్గర వడపప్పు, బెల్లం ఈరోజు రవ్వ కేసరి చేశానండి. కేసరి నెయ్యితోటి చక్కగా చేశాను. ఎందుకంటే మా వారికి రవ్వ కేసరి అంటే చాలా ఇష్టమండి. అమ్మ ఎప్పుడు పరమాన్నం చేస్తూనే ఉంటావు కదా! ఈరోజు రవ్వ కేసరి చెయ్యి అన్నారండి. అందుకే స్వామివారి దగ్గరికి కొబ్బరికాయ కొట్టేసి రవ్వ కేసరి కూడా చేశానండి. వడపప్పు, బెల్లం, పానకం ఇవి నైవేద్యంగా పెట్టానండి స్పెషల్‌గా. ఇలా కృష్ణయ్యని ముందుకు పెట్టుకొని కృష్ణయ్యకి మాత్రం పూజ చేయాలనిపించిందండి. ఎందుకంటే స్వామివారిలో కృష్ణయ్య ఉంటాడు కదండీ! అందుకని అప్పుడప్పుడు అలా ముందుకు పెట్టానండి. అలా అందంగా కూడా కనపడుతున్నాడండి నెమలి పింఛంతో కృష్ణయ్య. ఇది నేను కొద్దిగానే షూట్ చేశానండి. ఎక్కువగా షూట్ చేయలేదు. ఒక 4 మినిట్స్ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఏమాత్రం లైక్ చేయకుండా పోవద్దండి. స్వామివారికి శనివారం రోజున చేసుకొని ఇలా లైట్లన్నీ తీసేసి దీపాల కాంతుల్లో ఆ నామం చూడండి. పిండి దీపం ఎంత అందంగా కనపడుతుందండి. మనసుతో చూస్తే చాలండి ఆ పిండి దీపాన్ని. మనకున్న బాధలు ఏదైనా దీంతోటే చెప్పుకోవాలండి. స్వామివారు మనకి ఏదైనా కూడా మనసులో స్వామివారు ఉన్నప్పుడు నామం చూడగానే మన బాధ తన్నుకొస్తుందండి. అలాగే నాకు కూడా ఉంటుందండి. నాకు ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడిని. అలాగే నా వీడియో చూసిన మీరందరూ మీ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీరందరూ ఎవ్వరు చూసినా ఈ వీడియోని మీరందరూ కూడా ఎటువంటి బాధతో ఉన్నా కూడా మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలా పూజ చేసుకొని చక్కగా స్వామివారికి ఇలా మీరు ఆరాధన చేసుకొని మీ బాధనైతే మాత్రం పిండి దీపారాధనకి చెప్పుకోండి. చాలా బాధలున్నాయండి. ప్రతి వాళ్ళకి ఉంటాయండి. ఇంట్లో నాలాంటిదే ఉండాలని పర్వాలేదు. వేరు వేరు బాధలుంటాయండి. ప్రతి బాధకి మనం ఎవ్వరితోనూ చెప్పుకోలేనంత ఆ భగవంతుడికి చెప్పుకుంటామండి. అందుకనే ఆ శ్రీనివాసుడు తప్పకుండా కూడా కళ్ళు తెరుస్తాడండి ఏదో ఒక్కరోజు అనే నమ్మకంతో ఈ పూజనైతే చేసి, ఆ తర్వాత కొద్దిగా నాకు ఆ రోజు నలతగా ఉందని చెప్పాను కదండీ! ఇంకా ధూపం పడేలా లేదు నాకు కొద్దిగా. అందుకే ధూపం త్వరగా ఇచ్చేసి తులసమ్మ దగ్గర పెట్టేసానండి. ఆ వీడియో కూడా మిస్ అయింది.